తెలంగాణ కాంగ్రెస్లో అసంతృప్తి రాగం రోజురోజుకి పెరిగిపోతోంది. పదవులు దక్కని నేతలు ఒక్కొక్కరు స్వరం పెంచుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు తగిన ప్రాధాన్యం దక్కటం లేదని ఆ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్తున్న నారీ న్యాయ్ ఎక్కడ అమలవుతోందని నిలదీశారు. పార్టీ కోసం ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. మహిళా కాంగ్రెస్ తరపున ఎన్నో కార్యక్రమాలు చేపట్టాను. కానీ నాలాంటి వాళ్లకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ తగిన గుర్తింపు లభించడం లేదన్నారు. పార్టీలు మారిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓడిపోయే గోషామహల్ సీట్ను నాకంటగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడం లేదని సునీత ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైన నా ఫోన్కు స్పందన లేదంటే ఇక మిగతా వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. ఇప్పటివరకు ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ వాటన్నింటినీ దిగమింగాను. సరైన న్యాయం జరగని నాలాంటి వాళ్లు ఎంతో మంది ఉన్నారని సునీత గోడు వెళ్లబోసుకున్నారు. ఓ సాటి మహిళకు జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకునే బాధ్యత దీపాదాస్ మున్షీకి లేదా? అసలు ఆమె ఫోన్ ఎత్తకపోవటానికి కారణం ఏంటి? పార్టీ మహిళా అధ్యక్షురాలికి ఇచ్చే గౌరవం ఇదేనా? పార్టీ జెండాలు మోసిన మాలాంటి వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని కేసీ వేణుగోపాల్ లాంటి అగ్రనేతల దృష్టికి తీసుకెళ్తాను అని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు.